స్వామి, మీరేమంటారు? నారదుడు ఇక్కడికి వస్తే అతన్ని ఆక్షేపిద్దామంటారా, వద్దంటారా? ఏమా ఆక్షేపణ? ఎంతో కాలంగా ఇక్కడికి రాలేదనా, లేక తన కోరికల వల్ల దారి తప్పాడనా? ఇతర కారణాలున్నాయిగా. నారదుడు పాపం ఆ దమయంతి ఆశలన్నిటినీ వమ్ము చేయడం ఏమైనా బాగుందా? అలా చేసినందుకు అతన్ని విమర్శించవచ్చు కదా. నేనా పనే చేస్తాను. జయ జయ లక్ష్మీనారాయణ, జయ జయ లక్ష్మీనారాయణ. ఆశ్చర్యంగా ఉంది. బ్రహ్మలోకంలో లాగే వైకుంఠంలో కూడా నా గురించే మాట్లాడుకుంటున్నారే. ఏమైనా మీరు నా విషయమంతా కూడా తెలుసుకున్నారు గనక నేను సిగ్గుపడవలసిన అవసరం లేదు. నేనెంతో ధన్యుణ్ణి. మాత, దమయంతి విషయంలో నేను మీ విమర్శలు వినడానికి సిద్ధమే. కానీ శ్రీహరికి తెలుసు, ఇందులో నా తప్పేమీ లేదు. నేను పూర్తిగా నిర్దోషిని. నిజం చెప్పాలంటే మాత, నేను ఆ దమయంతి, మా ఇద్దరి దురదృష్టమే మా ఇద్దరిని ఒకేసారి ఒకే స్థలానికి చేర్చింది. వానరముఖుడు అవడం, ఆ దమయంతి నీకు ధర్మపత్ని కావాలి అని కోరుకోవడం, ఈ రెండు సంఘటనల వలన కూడా గుణపాఠం నీవు నేర్చుకునే ఉండాలి నారదా. ప్రభు, నాకు మీ అభిప్రాయం అర్థం కాలేదు. ఇందులో అర్థం చేసుకోపోవడానికి ఏముంది నారదా? నా ప్రశ్న స్పష్టమైనది. జరిగిన దుర్ఘటనలన్నిటినీ కాస్త వివేకంతో అరికట్టి ఉండవచ్చును కదా. ఇతరుల యోచనను బట్టి ప్రవర్తించడం అనేది తెలివైన పనా? నీవు ఆ పర్వతుడు చెప్పినట్టుగా సంజయ్ మహారాజు భవనానికి వెళ్లకుంటే ఇదంతా జరిగి ఉండేదా? జరిగేది కాదు. కాని స్వామి, ఆ పరమేశ్వరుని వరం ప్రకారంగా నారదునికి ధర్మపత్ని లభించి తీరవలసిందే. మరి అది జరగకుండా ఎలా ఉంటుంది? మర్చిపోకు దేవి లక్ష్మి, పరమేశుని వరానికి ఆధారం నారదుని చిత్తచాంచల్యమే కదా. ఒప్పుకుంటాను ప్రభు, ఒప్పుకుంటాను. దమయంతి కూడా పాపం నా వలనే కష్టాలు పడింది. ఆమె చేసిన త్యాగాన్ని ఉండుండి నా మనస్సు గుర్తు చేస్తూనే ఉంటుంది. మరైతే ప్రభు, నేనేం చెయ్యను, అసహాయుణ్ణి. దమయంతి గురించి చింతించవలసిన అవసరం ఏమీ లేదు నారదా. ఇక ఆమె కష్టాలు తీరుతాయి. ఓ శివశంకర, నారదముని లేకుండా నా జీవితం నిరర్థకమైపోయింది. నేను ఇలా జీవించి ఉండడంలో ఇప్పుడు అర్థమేమీ కనపట్టలేదు. ఇక నా జీవితానికి స్వస్తి చెప్పండి ప్రభు. నాకు ఈ వియోగపు బాధ నుంచి, వేదన నుంచి కూడా విముక్తినివ్వండి ప్రభు. విముక్తినివ్వండి, విముక్తినివ్వండి, విముక్తినివ్వండి. విముక్తినివ్వండి. సతీ దమయంతి, అమ్మా. మహానురాలివి, పరమేశ్వరుని ఆదేశానుసారం పార్వతిని, నీ ప్రార్థనకు ప్రసన్నురాలిని ప్రత్యక్షమయ్యాను. నాకు ముక్తినియ్యి తల్లి, నాకు ముక్తినియ్యి. నేనింకా జీవించి ఉండదలుచుకోలేదు, నేనింకా జీవించి ఉండదలుచుకోలేదు. నాకు ముక్తినియ్యి తల్లి. దమయంతి, నీ త్యాగము, శ్రద్ధ వల్ల నీలో ఒక అద్భుత శక్తి ఉదయించింది. ఆ శక్తి సతీత్వపు శక్తియే. అందుచేత నీ కోరిక తప్పక నెరవేరుస్తాను. నేను ధన్యురాల్ని మాత, నేను ధన్యురాల్ని. నీ వంటి మహాసాధ్వి యొక్క జీవన జ్యోతి నాలో లీనమవడం నాకొక గర్వకారణమే దమయంతి. ఇక నీ పేరు మహాసాధ్విగా చరిత్రలో అమరమవుతుంది. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః.
ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. యజ్ఞపుత్ర వృత్రాసుర ఓం బ్రహ్మణే నమః. యజ్ఞపుత్ర వృత్రాసుర బ్రహ్మదేవా, ప్రణామం బ్రహ్మదేవా. నీకు శుభం కలగాలి. నీ కఠోర తపస్సు వల్ల నేను ప్రసన్నునయ్యాను. కోరుకో. ఏం వరం కోరుకోదలిచావు? బ్రహ్మదేవా, నేను నా యజ్ఞపిత త్వష్ట ఋషి ఆదేశానుసారం తమరిని మెప్పించాను. వరం కోరుకో వృత్రాసుర. నాకు మరేమీ అక్కర్లేదు. అమరత్వం వరంగా ఇవ్వండి బ్రహ్మదేవా. అమరత్వం వరంగానా? అమరత్వం వరంగా అది గతంలోనూ ఎవరికీ లభించలేదు, భవిష్యత్తులో కూడా ఎవరికీ లభించదు. పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు కదా. అందువల్ల నీవు అమరత్వాన్ని తప్ప మరేదైనా వరం కోరుకో. నన్ను చంపేవాడు నన్ను అస్త్రశస్త్రాలతోనే చంపుతాడా? అవును, అది నిజమే వృత్రాసుర. అయితే బ్రహ్మదేవా, నాకొక వరం ఇవ్వండి. నన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం, ఏ విధమైన ఎండిన ధాతువు, తడి ధాతువు అస్త్రశస్త్రాలతోనూ చంపరాదు. నేను కోరినప్పుడల్లా పెద్ద రాక్షస సేన నాకు లభించాలి. నేను ఆజ్ఞాపించగానే ఆ అసుర సేన శత్రువులను సంహరించాలి. నా యజ్ఞపిత త్వష్ట ఋషి యొక్క శత్రువులు గాని దేవతలు గాని నన్ను యుద్ధంలో పరాజితుణ్ణి చేయరాదు. నేను నీకు వరమిస్తున్నాను. నిన్నే వ్యక్తి కూడా ఇనుము, కాష్టం, ఎండు ధాతువుతో కానీ తడి ధాతువుతో కానీ చేసిన అస్త్రశస్త్రాలతో సంహరించటం సాధ్యం కానే కాదు. దేవతలు కూడా నిన్ను యుద్ధంలో ఎన్నడూ పరాజితులు చేయలేరు. తథాస్తు. యజ్ఞపిత త్వష్ట, నా తపస్సు ఫలించింది. నేను బ్రహ్మదేవుని వద్ద అమరత్వాన్ని వరంగా పొందగలిగాను. నేను తమ వద్దకు వస్తున్నాను యజ్ఞపిత. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ప్రియ వృత్రాసుర, నీ అట్టహాసమే చెబుతోంది నీవు బ్రహ్మదేవుని వల్ల కోరిన వరం పొందగలిగావని. ప్రణామం యజ్ఞపిత, నేను వచ్చేశాను. చూస్తూనే ఉన్నాను వృత్రాసుర. రావటమే కాదు, నీవు సాధించుకుని మరీ వచ్చావు. అవును యజ్ఞపిత, బ్రహ్మదేవుని వరం పొంది మరీ వచ్చాను. అది నీ సంతోషము అట్టహాసమే చెబుతున్నాయి వత్స. ఆజ్ఞనివ్వండి యజ్ఞపిత. బ్రహ్మదేవుని వరం వల్ల నేను పొందిన శక్తిని దుష్టుడైన ఇంద్రునిపై ఏ విధంగా ప్రయోగించాలి? అతణ్ణి నమిలయ్యనా? కాలితో నలిపివేయనా? చెప్పండి యజ్ఞపిత. స్వర్గాన్ని ధ్వంసం చేయనా? లేక ఇంద్రుని సింహాసనంపై రాజ్యం చేసి తమరి గౌరవాన్ని ఇంకా పెంచమంటారా? సెలవివ్వండి. వత్స, ఇంద్రుణ్ణి బాధించి దండించి పీడించి కూడా నీకు ఎలా కావాలంటే అలా అతడిపైన అవమానానికి పగ తీర్చుకో. ఇంద్రునికి దేవతలకు తెలియాలి, యజ్ఞశక్తి సంపన్నుడైన త్వష్ట ఋషి స్వర్గ సామ్రాజ్యాన్ని ధ్వంసం చేయగలడని. వెళ్ళు. త్వష్ట ఋషి యజ్ఞపుత్ర వృత్రాసుర, వెంటనే ఈ పని పూర్తి చెయ్యి. నా హృదయ జ్వాలలను శమింపజెయ్యి. ప్రణామం యజ్ఞపిత. ఇంకా చూస్తారుగా ఇంద్రుణ్ణి స్వర్గాన్ని ఏ స్థితికి తెస్తానో. విజయీ భవ.
గురుదేవా, అనుకున్నట్టుగానే జరుగుతోంది సుమా. బ్రహ్మ యొక్క వరం పొందినవాడై వృత్రాసురుడు స్వర్గంపై ఆక్రమణ చేయడానికి వచ్చేశాడు. జయ జయ బ్రహ్మదేవ, జయ జయ బ్రహ్మదేవ. స్వర్గ భోగులైన దేవతలారా, ఈ కష్ట సమయంలో మీరెక్కడికి పరిగెడుతున్నారు? దేవతలారా, ఆ వృత్రాసురుణ్ణి సంహరించడం కోసం మీరు మీ శక్తులను ఉపయోగించండి. మరొకండి. మీరు మీ శక్తులను ఉపయోగిస్తే తప్ప మనల్ని స్వర్గాన్ని కాపాడుకోలేము. దాడి చేయండి. దేవతలారా, దేవసేనతో వెళ్ళి ఆక్రమణకు సిద్ధం కండి. అసుర సేన దాడి చేయండి. దుష్ట వృత్రాసురా, నవిలి మింగేస్తాను. వినాశం. సమాప్తం. కాచుకో ఇంద్ర, నేను ఇప్పుడే నిన్ను మింగి పారేస్తాను. ఇప్పుడిక నిన్నెవ్వరూ కాపాడలేరు ఇంద్ర. నా ఉదరమనే శ్మశానంలో నీవు శాశ్వతంగా సమాధైపోతావు. దేవగురు, కాపాడండి. దేవగురు, కాపాడండి. ఈ దుష్ట వృత్రాసురుడు నా స్వామిని మింగేశాడు. దేవగురు, ఆయనను కాపాడండి. దేవగురు, ఆయనను కాపాడండి. ధైర్యం వహించు సచీదేవి. ఆపదలునేగా ధైర్యానికి పరీక్షలన్నీ. ప్రస్తుతం ఈ ఆపద నుంచి మనల్ని శక్తిమాతయే కాపాడగలదు సుమా. ఎందుకంటే త్వష్ట ఋషి వృత్రాసురుణ్ణి శక్తి పూజ వల్లనే పొందగలిగాడు. ఓ శక్తిమాత,
నా స్వామిని కాపాడవమ్మా. ఓ శక్తిమాత, ఓ శక్తిమాత, ఏమిటిలా జరుగుతోంది? నా భర్తను కాపాడవమ్మా. చెబుతారు నువ్వు దయాళువట, కృపాళువట, సర్వశక్తి మాతవట. నాపై దయ చూపవమ్మా. కృప చూపి నాకు ముక్తినియవా. ఆయనైతే చెప్పారు కదా, నీ శరణు కోరితే, నీ చరణాలు తాకితే మనసులోని కోరికలన్నీ తీరుతాయట. నా మనసులోని కోరికల్లా ఒక్కటేనమ్మా, నీవు నా భర్తను కాపాడు. నీవు దయామయివే, అందరి హితము కోరుతావు, కరుణా సింధువేనమ్మా. ఎన్ని జన్మలెత్తినా నీవు ఆపదలు రానివ్వవు. నీ మహిమకు అంతు లేదమ్మా. కానీ నా కష్టాలనైతే మాత్రం నీవే తీర్చగలవు. నాకు ఆశ్రయం ఇవ్వగలిగినది నీవే అమ్మా. ఓ శక్తిదాయిని, నాకు ఈ బాధలు తీర్చవమ్మా, బాధలు తీర్చు. ఇటువంటి విపత్కాలంలో గనక నీవు నా పిలుపు వినకపోతే, నా భర్తను గనక కాపాడకపోతే, నేను నాలోని ప్రతి రక్తపు బొట్టును నీ చరణాలకు అర్పించి నా ప్రాణాలు విడుస్తాను. భూతేశ్వరి వో, కామేశ్వరి వో,
సచి, విలపించవద్దు. నీ మాంగల్యం చెదిరిపోదు. నీవు నిశ్చింతగా ఉండు. నీ భర్త జీవించే ఉన్నాడు, జీవించే ఉంటాడు. నీవు నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు, నిశ్చింతగా ఉండు. ధన్యురాలను మాతాశక్తి, ధన్యురాలను. నీ కృపపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. అది నిజం. ధన్యురాలను. జై శక్తిదాయిని, జై ముక్తిదాయిని. ఏమిటి? నాకేమైంది? నాకు నిద్ర ముంచుకొస్తుందే. నా కళ్ళు మూతలు పడుతున్నాయి. స్వామి, స్వామి వచ్చేశారు. ధన్యురాల్ని శక్తి మాత, ధన్యురాల్ని. నీ రుణం తీర్చుకోలేము. స్వామి, 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 శక్తిమాత కృప వల్లనే వీరు నాకు దక్కారు. మాతా శక్తికి ప్రణమిల్లండి స్వామి. ప్రణామం మహాశక్తి, ప్రణామం పరాశక్తి, ప్రణామం అనంత శక్తి. దేవేంద్ర, మిమ్ము కాపాడినది శక్తిమాత కృపయనడంలో సందేహం లేదు. కానీ స్వర్గం మీకిక సురక్షితం కాదు. వృత్రాసురుడు నిద్ర లేవడంతోనే మీపై తప్పక దాడి చేస్తాడు. అందువల్ల మీరు భూలోకానికి వెళ్ళి ఎక్కడైనా దాక్కోవాలి. దేవగురు, దేవగురు, ప్రస్తుతం కేవలం తమ ఆదేశాలే నా పాలిట రక్షా కవచాలు. రాదేవి సచి. ఎక్కడికెళ్ళాడు ఆ దుష్టుడు ఇంద్రుడు? ఎక్కడికెళ్ళాడు? నేను వాణ్ణి ప్రాణాలతో వదలను. నన్ను తప్పించుకుని వాడు ఎక్కడికని పోగలడు? వాడెక్కడున్నా నేను వెతికి వెంటాడుతాను. ఇంద్రా, ఇంద్రా, నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి రా. లేకుంటే నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి నేను నిన్ను క్షమించి వేస్తున్నాను. నీవు నా ఎదుటికి రాకపోతే నా క్రోధాగ్నిలో భస్మీపటలమైపోతావు. అందుచేత నీవెక్కడ దాక్కున్నా సరే వెంటనే నా ఎదుటికి వచ్చాయి. ఓం నమః శివాయ. దేవాది దేవా, మమ్మల్ని మా స్వర్గాన్ని కాపాడండి. దుష్ట వృత్రాసురుడు స్వర్గంపై ఆధిపత్యం పొందాడు దేవేశ్వర. అతడు దేవసేనను సంహరించేస్తున్నాడు. మమ్ము కాపాడండి దేవాది దేవా, మమ్ము కాపాడండి పరాత్పర. దేవేంద్ర, ఆదిశక్తి కృప వల్ల నీ ప్రాణాలు దక్కాయి. ఇంకా ఏం కావాలి? ప్రభు, స్వర్గంలో వృత్రాసురుడు. అది నీ దుష్కర్మల ఫలమే. వరుసగా పాపాలు చేస్తూ ఉంటావు. ఆ పాపాల ఫలితం
శక్తివంతమైన పరిణామమై నీపై విరుచుకుపడగానే అల్లాడుతూ తిరుగుతావు. కానీ దేవేశ, మరి ఓ దేవేంద్ర, నీవు నీ తప్పులను పాపాలను కూడా ఎన్నడూ లక్ష్య పెట్టలేదు. అందువల్ల వాటి దుష్ఫలితాలు పెరుగుతూ పోతున్నాయి. చెరపకురా చెడేవు అన్న లోకోక్తిని వినలేదా? ఇంతటి సామాన్యమైన విషయము నీకు తెలియదని మేము అనుకోవాలా? నీకు ఈ మాత్రం తెలియదా? అహంకారజనితమైన క్రోధం, క్రోధజనితమైన పనులు సదా విపత్తును, కష్టాల్ని, ఆపదలను కలగజేస్తాయి అని సదా భయభీతుడివై ఉంటావు. సురక్షితంగా లేవని చింతిస్తావు. అయినప్పటికీ సంఘర్షణను ప్రారంభించి తగువులాటకు దారితీయటం ఎప్పుడూ నీవే. పరమేశ, స్వర్గం సురక్షితంగా ఉండాలని దేవి సచి, నీ భర్త నీకు ఎంతగా తెలుసునో నాకు అంతకంటే ఎక్కువే తెలుసును. దేవి సచి, నీ వెరుగుదువు గదా, నీ పిలుపుని వినడంతోనే శక్తిమాత వచ్చి నీ భర్త రక్షణ కోసం ఏర్పాట్లు చేసిందని. అవును దేవేశ్వర, శక్తి స్వరూపిణి పార్వతీమాత పట్ల నేను దేవేంద్రుడు కృతజ్ఞులమే. మాత, నా స్వామికి వృత్రాసురుడు స్వర్గ సామ్రాజ్యం దక్కకుండా చేశాడు. వీరికి మళ్ళీ స్వర్గ ప్రాప్తికై ఎలాగైనా సహాయపడండమ్మా. దేవి సచి, వృత్రాసురుని పుట్టుక త్వష్ట ఋషి శక్తి పూజల వల్ల పొందిన సిద్ధుల ఫలమే. అతడు అత్యంత బలశాలి. ఇంద్రుడు దేవతల యొక్క సమస్త శక్తులు కలిసిన అతన్ని స్వర్గం నుంచి వెళ్ళగొట్టలేవు. పరమేశ, మీరు సర్వశక్తివంతులు, దేవతల శ్రేయోభిలాషులు. దయచేసి ఆ వృత్రాసురుని వధకు ఉపాయం చెప్పండి. వృత్రాసురుని వధకు ఉపాయం నీకు కేవలం శ్రీ మహావిష్ణువే చెప్పగలరు, మేము కాదు. అందుచేత నీవు దేవతల శ్రేయోభిలాషి శ్రీ మహావిష్ణువును శరణు కోరు. ప్రణామం పరమేశ. ప్రణామం పార్వతీమాత. నీవు ఆశ్చర్యచకితుడవటానికి కారణం ఏమిటి నారద? శ్రీహరి, స్వర్గంపై ఉత్తరాసురుని ఆక్రమణ, ఇంద్రుడు శచి స్వర్గం నుంచి పలాయనమవడం ఆశ్చర్యంగా ఉంది. దేవతలకు తమరు శ్రేయోభిలాషులై ఉండి కూడా మౌనంగా ఉన్నారు. అది నా ఆశ్చర్యానికి రెండో కారణం. నారద, శక్తులన్నీ తమ విధులు నిర్వర్తిస్తుంటే అన్నీ జరగవలసినట్టే జరుగుతూ ఉంటాయి కదా. కనుక ఈ పరిస్థితిలో త్రిమూర్తులు మౌనం వహించడమే శ్రేయస్కరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. మాతా లక్ష్మికి, దేవర్షికి మా మా ఇరువురి ఇరువురి ప్రణామాలు. నారాయణ నారాయణ. దేవేంద్ర, నేను శ్రీ మహావిష్ణువుతో మీ కష్టాల గురించే చెబుతున్నాను. శ్రీ మహావిష్ణువు అన్నదేమంటే పరిస్థితులు ఎలా జరుగుతూ ఉన్నాయో అలా జరగనివ్వాలని. జరగవలసినట్టుగా జరగడానికి ఎంతకాలం పడుతుంది? వృత్రాసురుడు స్వర్గంపై అధికారం పొంది మాకు స్వర్గం దక్కకుండా చేశాడు. ఇప్పుడు మేమేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఏదో ఒకటి చేయక తప్పదు శ్రీహరి. దేవేంద్ర, ఇలా జరగబోతుందని అప్పుడు యోచించనే లేదా? ఆనాడు నిర్దోషి యజ్ఞపుత్రుడు త్రిశిరుణ్ణి మీరు నిర్దయగా వధించారే. వృత్రాసురుని పుట్టుక ఆ వధ యొక్క ఫలితమే కదా దేవేంద్ర. కర్మఫలాన్ని ఎవరైనా తప్పించుకోగలరా మీరు తప్పించుకోవడానికి? యజ్ఞపుత్రుడు త్రిశిరుడు ధర్మాత్ముడు, వేదపారంగతుడును. అందుకనే అతడు వరాల్ని పొందటం కోసం బ్రహ్మదేవుని ఆరాధించలేదు. మీ చేతిలో మోసపడి మరణించాడు. దేవి సచి, మీరు కూడా నిజం తెలుసుకోండి. మీరెప్పుడూ కూడా మీ భర్తను చేయదగనివి చేయకుండా ఆపనే లేదు. అందువల్లనే ఈనాడు మీకీ గతి పట్టింది. మాత, దేవేంద్రులేదైనా చేయదలుచుకుంటే ఎవరేం చెప్పినా వినిపించుకోరు. ఈయన దేవగురు బృహస్పతి సూచనలను ఎన్నో మార్లు తృణీకరించారు. అందుకు దండనను, దుష్ఫలితాన్ని అనుభవిస్తున్నావు మేము. శ్రీహరి, జరిగిన దాన్ని గురించి దేవేంద్రుడు ఎంతో బాధపడుతున్నాడు. ఇప్పుడు అతన్ని కాపాడే ఉపాయం ఏదో స్వయంగా తమరే చెప్పాలి. దేవేంద్ర, వృత్రాసురుడు యజ్ఞపుత్రుడు.
అతన్ని ఇతర రాక్షసులలాగా అప్సరసల సౌందర్యము లేదా స్వర్గభోగాలు ఆకర్షించలేవు సుమా. అతడి ముఖ్య ఉద్దేశ్యమల్లా త్వష్ట ఋషి ఆదేశానుసారం మీపై పగ తీర్చుకోవడమే. ఆ పని అతడు చేశాడు. మీరతడి ఉదరం నుంచి అవకాశం చూసి బయటకొచ్చేశారు. అందుకతడికి కోపంగా ఉంది. నారాయణ నారాయణ. అంటే ఉత్తరాసురునికి నచ్చజెప్పగలిగితే అర్థం చేసుకుంటాడన్నమాట. ఆ స్వర్గాన్ని కూడా వదిలిపెడతాడు. దీన్ని గురించి చెప్పడం ఇప్పుడు సాధ్యం కాదు. కానీ నేను దేవేంద్రుని దుఃఖ నివారణకు ఉపాయం తప్పక చెప్పగలను. ఏమిటా ఉపాయం శ్రీహరి? ఇప్పుడు వెంటనే వృత్రాసురుణ్ణి త్వష్ట ఋషికి జరిగినటువంటి అన్యాయము అవమానాలకై క్షమయాచించి అతనితో స్నేహం చేయి. శత్రువుతో స్నేహం ఎలా సాధ్యం ప్రభు? సాధ్యమే. మిత్రునితో స్నేహం చేసినట్టుగానే. పరిస్థితులు త్వరలో మారిపోతాయి దేవేంద్ర. మిత్రులే శత్రువులవుతారు. అది సాధ్యమైతే ఇదేమీ అసాధ్యం కానేరదే. శత్రువులు మిత్రులెందుకు కాలేరు? అప్పుడు వృత్రాసురుడు మీ శత్రువు అవడు, మీరు త్వష్ట ఋషికి శత్రువులవరు. మీరు గనక అతడి ముందు త్వష్ట ఋషిని ప్రశంసిస్తూ స్నేహహస్తాన్ని చాపగలిగితే అతడు దాన్ని నిరాకరించడు దేవేంద్ర. ఆ వృత్రాసురుడు స్వామిని చూడగానే మునుపటిలాగా మింగేస్తే ఏమవుతుంది ప్రభు? దేవి శచి మింగేసిన తరువాత తప్పక నిద్రపోతాడు. అతడు నిద్రిస్తే గురక పెడతాడు కదా. అలా గురక పెట్టినప్పుడు దేవేంద్రుడు మళ్ళీ ఆ అవకాశం చూసుకుని మునపటిలాగే నుంచి బయటకు వచ్చేస్తారు. ఏం దేవేంద్ర? దేవి శచి, నేను నమ్మకంగా చెప్పగలను, ఈసారి అలా జరగదు. దేవేంద్ర, ఇక నిశ్చింతగా స్వర్గం వెళ్ళండి. అక్కడికి వెళ్ళి వృత్రాసురునితో స్నేహం చేయండి. tum